షిప్స్ కి అసలు హెడ్ లైట్స్ ఉండవు, కానీ రాత్రిలో కూడా అన్ని క్లియర్ గా కనిపిస్తుంది. థింక్ చేయండి, వరల్డ్ ట్రేడ్ లో ఆల్మోస్ట్ 90% సముద్రం ద్వారానే జరుగుతుంది. అలాంటి చీకట్లో కూడా షిప్స్ అసలు హెడ్ లైట్స్ యూజ్ చేయవు. అప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఈ రూట్ ఎంత రిస్కీగా ఉంటుందో అని. కానీ యాక్చువల్లీ రిస్కీ కాదు, బికాస్ ఇట్స్ ప్యూర్ క్యాలిక్యులేషన్. ప్రతి షిప్ లో రాడార్ ఉంటుంది. అది చుట్టుపక్కలకి కనిపించని రేడియో వేవ్స్ ని పంపిస్తుంది. ఆ రేడియో వేవ్స్ చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ని తగిలి మళ్ళీ రిటర్న్ వస్తాయి. అప్పుడు కంప్యూటర్స్ కి డేటా దొరుకుతుంది. ఆ ఆబ్జెక్ట్ షిప్ కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో అని ఆ డిస్టెన్స్ డేటా వచ్చిన తర్వాత కంప్యూటర్స్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తారు. షిప్ సేఫ్ రూట్ లో వెళ్తుందా లేదా, ఏదైనా ఆబ్జెక్ట్ కి డాష్ ఇస్తుందా అని. ఇంకా ఇంకోటి, షిప్స్ పైన 3 కలర్స్ లైట్స్ ఉంటాయి. గ్రీన్ లైట్ రైట్ సైడ్ లో ఉంటది, రెడ్ లైట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటది, వైట్ లైట్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ సైడ్ లో ఉంటది. ఈ లైట్స్ ని చూసి వేరే షిప్స్ కి ఈజీగా తెలుస్తుంది ఈ షిప్స్ ఏ డైరెక్షన్ లో పోతుందో అని. దీనితో పాటు షిప్స్ లో జీపీఎస్ ఇంకా సీ మ్యాప్స్ కూడా ఉంటాయి. అవి మీటర్ లెవెల్ అక్యురేట్ తో చెప్తాయి షిప్ సేఫ్ వాటర్ రూట్ లో వెళ్తుందా లేదా, ఆర్ డేంజర్ జోన్ లో ఉందా అని. థింక్ చేయండి, ఇంత అన్ని ఇన్విజిబుల్ క్యాలిక్యులేషన్స్ వల్లనే మన గ్లోబల్ సప్లై స్టేబుల్ గా ఉంటుంది, డెలివరీ టైం ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, ఇంకా షాప్స్ లో షెల్ఫ్స్ ఎప్పుడు ఖాళీ అవ్వవు. దిస్ ఇస్ జస్ట్ బ్రిలియంట్. ఐఎమ్ విశాల్. I will make you smarter with each scroll. Stay curious.